Welcome back to our channel HR Talks with Vizia's Voice. So today we are going in detail about the Payment of Wages Act 1936. So this act can be applied to persons, that is employees whose wages are not exceeding 24,000 rupees. సో ఏ ఒక్క ఎంప్లాయీస్ యొక్క వేజెస్ 24,000 రూపీస్ కన్నా ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే సో ఆ యొక్క ఎంప్లాయీస్కి మాత్రమే ఈ యొక్క పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, now we have section 2, appropriate government. So already we have discussed in minimum wages act that appropriate government ante central government as well as state government. సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంబినేషన్నే మనము అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని అంటాము. సో ఈ యొక్క అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే ఈ యొక్క పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేది ఫిక్స్ చేయడం అనమాట. ఏ ఒక్క ఎస్టాబ్లిష్మెంట్కి ఎంత వేజెస్ అనేది ఫిక్స్ చేయాలి అనేది ఈ యొక్క అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీ హ్యావ్ రైల్వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, మైన్స్ అండ్ ఆయిల్ ఫీల్డ్స్, and other than this will be covered in state government. Okay, now in this we should understand three basic terms, that is employed person, employer and industrial establishment. So what is this employed person? Employed person ante evarante a person who is employed and is entitled to receive wages for the work performed, that is employee who performs the work. And it also includes legal representative of the deceased employed person. అంటే ఇన్ కేస్ ఎంప్లాయీ కనుక డిసీజ్డ్ అయితే వాళ్ళ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ కూడా ఎంప్లాయిడ్ పర్సన్ అని అంటాము. దెన్ వీ హ్యావ్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ మీన్స్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిసీజ్డ్ ఎంప్లాయర్. ఇన్ కేస్ ఎంప్లాయర్ కనుక డిసీజ్డ్ అయితే వాళ్ళ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ కూడా ఎంప్లాయర్ అని అంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇక ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ కవర్డ్ బై ది యాక్ట్ వేర్ ఇండస్ట్రియల్ ఆర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవ్వచ్చు, మైన్స్ అవ్వచ్చు, డాక్, వార్ఫ్, జెట్టి, ట్రామ్వే. సో ఆల్ దీస్ విల్ కమ్స్ అండర్ ది ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. సో దీస్ ఆర్ ది establishments and covered under this act: tramway, motor transport, dock, wharf, jetty, mines, oil fields, plantation. All this comes under industrial establishment. Okay, next we have very important concept, wages. Okay, so while calculating the wages ఏం ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి నాట్ ఇంక్లూడెడ్. ఓకే, so all remuneration expressed in money and terms of employment expressed or implied be payable to a person in employment. సో అది అవార్డ్ అవ్వచ్చు, సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్ అవ్వచ్చు, ఇన్ కేస్ మీరు ఓవర్ టైం కానీ హాలిడేస్లో మీరు తీసుకున్న శాలరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క వేజెస్లో మనకి ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, అండ్ ఎడిషనల్ రెమ్యూనరేషన్ అవ్వచ్చు, బోనస్ అవ్వచ్చు. సో ఈ యొక్క ఎడిషనల్ రెమ్యూనరేషన్ అంటే ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్కి డైరెక్ట్లీ లింక్ టు ది ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్, దాన్ని బోనస్ అంటారు. ఇది కూడా మనకి వేజెస్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, and also includes any sum paid for the termination of employment with or without deductions. సో వైల్ ఎట్ ది టైమ్ ఆఫ్ టెర్మినేషన్ టైంలో వాళ్ళకి రావాల్సిన పేమెంట్ కూడా ఈ యొక్క వేజెస్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, అండ్ ఎనీ సమ్ టు విచ్ పర్సన్ ఈజ్ ఎంప్లాయిడ్. సో ఇవన్నీ టర్మ్స్ కూడా మనకి వేజెస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనమే ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో మనం వేజెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది చూసాము. ఇప్పుడు ఏమేమి నాట్ ఇంక్లూడెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. యూజీసీ నెట్లో మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఈ బిట్ నుంచి వచ్చాయి. ఓకే, సో ఇట్ నాట్ ఇంక్లూడ్స్ బోనస్, మీన్స్ ప్రాఫిట్ షేరింగ్ విచ్ డస్ నాట్ పార్ట్ ఆఫ్ రెమ్యూనరేషన్. సో రెమ్యూనరేషన్లో పార్ట్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్లో యొక్క బోనస్ అయితే ఈ యొక్క వేజెస్లో మనం ఇంక్లూడ్ చేయము. అండ్ అట్ ది సేమ్ టైం హౌస్ అకామిడేషన్ అవ్వచ్చు, లైట్, వాటర్, మెడికల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, కంట్రిబ్యూషన్ మేడ్ ఫర్ పెన్షన్, పిఎఫ్, గ్రాట్యుటీ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇవేమీ కూడా ఈ యొక్క వేజెస్లో మనము ఇంక్లూడ్ చేయము. ఓకే, నౌ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. సో ఇక పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఎవ్రీ ఎంప్లాయర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా,
సో ఫర్ ఫ్యాక్టరీస్ మేనేజర్ ఈజ్ ద ఎంప్లాయర్, ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ who supervises or controls is the employer, and for railways who is the nominated person on behalf, and for contractors person designed by the contractor, and in other cases person designed by the employer. So these all are the employees who are responsible for payment of wages to the employees. Now we have section 4, fixation of wage periods. So ఈ యొక్క వేజ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ మనం మంత్లీ బేసిస్ మీద ఇస్తాం కదా వేజెస్, దట్ ఈస్ ద వేజ్ పీరియడ్, అండ్ దిస్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 1 month. అండ్ ఇది ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే ఎవ్రీ ఎంప్లాయర్ విల్ ఫిక్స్ ద వేజ్ పీరియడ్. ఓకే, సో వేజ్ పీరియడ్ ఫిక్స్ చేయడానికి ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఎంప్లాయర్. అట్ ద సేమ్ టైం పేమెంట్ ఆఫ్ వేజెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఎంప్లాయరే. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా.